జీవం గల దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన గొప్ప నామంలో మీ అందరిని ప్రేమతో ఈరోజు ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ దినము 6 మాసములు దేవుడు మన జీవితాల్లో మనల్ని బ్రతికించి పోషించి ఇంతవరకు నడిపిస్తున్న విధానంకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ 7వ మాసము 6వ దినమందు 2025వ సంవత్సరంన మరొకసారి పరిశుద్ధ ఆలయంలో దేవుని నామాన్ని మహిమపరిచే కృప దయచేస్తారు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మనము ఈ సమయంలో దేవుని వాక్యానికి వెళ్ళే ముందు ఇంతవరకు చక్కని సమయము ఉదయకాలము సండే స్కూల్ మొదలుకొని మరి ఆరాధన బాప్తిస్మం కార్యక్రమము ఆ రీతిగా ప్రభురాత్రి భోజనం వల్ల మరి చక్కని పాటలు ఆరాధన ఇంతవరకు దేవుడు తన కృపలో మనల్ని బలపరిచి వాక్యానికి సిద్ధపరిచారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటకు సిద్ధంగా ఉండగా ప్రభువా మాకు వినగలిగే చెవిని గ్రహించగలిగే మనసు మాకు దయచేయండి అయ్యా. వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడే దేవుడు, ప్రత్యేకంగా నీతో ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడి సంధించే దేవుడు. ఈరోజు ఆయన సంధిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న సమయంలో ఎవరు కూడా హృదయ కాఠిన్యంతో కానీ హృదయం వాయిదాలు వేసుకొని నిర్లక్ష్యంగా ఉంటాం కానీ చేయకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించుటకు అందరం కూడా సిద్ధపడి ప్రభువా మాతో మాట్లాడండి, నన్ను సిద్ధపరచండి, బలపరచండి మనం దేవుణ్ణి వేడుకునే సమయం అండి. తలలోంచుకొని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. చాలా ఆలస్యమైంది ఈరోజు మనకు, ఆయనను పర్వాలేదు. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి క్లుప్తంగా వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఒక చిన్న మాట వాక్యంలో మనం చదువుకొని అపోస్తల కార్యం 2వ అధ్యాయము, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం నుండి మనము 42 వరకు దయచేసి ఎవరైనా సహాయం చేయండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ఆమేన్. 41 అమ్మా. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాక్యము జీవం గలది. మీ వాక్యము 2 అంచుల ఎటువంటి ఖడ్గముకైనను పదునైనది. నీ వాక్యము అద్దం వంటిది. నీ వాక్యము దీపం వంటిది. నీ వాక్యము అగ్ని వంటిది, సుత్తె వంటిది, పాల వంటిది. నాయనా, మమ్మల్ని బ్రతికించే వాక్యము, మా బాధల్లో నెమ్మది కలిగించే వాక్యము, నిత్య జీవానికి మమ్మల్ని నడిపించే వాక్యము. దేవా, ఈరోజు మాతో మీరు మాట్లాడమని పరిశుద్ధాత్ముడా అయ్యా, మిమ్మల్ని మీ యొక్క ప్రభుత్వానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నామయ్యా. మీరే మాట్లాడి ప్రభు దాసుడి పక్షాన్ని నిలబడుచుండగా సంపూర్ణంగా మీ ఆదరణను తీసుకొని మరుగుపరిచి మీ నోటికి బూరగానే చేసుకొని ఏడంత అభిషేకించి మా అందరికి కావాల్సిన జీవము సమృద్ధిగా మీరు కుమరించమని వేడుకొనచ్చు. సాతాను అంధకార చీకటిని లాయపరిచి గద్దించి పారదోలమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొనచ్చు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యము మనం ఈరోజు గమనిస్తే నిజమే చాలా చక్కని బాప్తిస్మ కార్యం ఈరోజు జరిగినది. అనేకులు ముందుకొచ్చారు బాప్తిస్మ క్లాసెస్ అటెండ్ అయ్యి తర్వాత సాక్ష్యాల సమయానికి అని ఒక్కరు బాప్తిసానికి ముందుకొచ్చారు. దేవుని నామానికి మహిమ. ఒక పాపి భూలోకంలో రక్షణ పొందితే, నశించిపోయే నరకానికి జోగుతున్న ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో మహా ఆనందం. చెప్పండి, మహా ఆనందము, ద గ్రేట్ జాయ్. ఎందుకంటే రక్షణ లేని మనం అందరం కూడా, బాప్తిసం లేని మనం అందరము ఇంకా యేసుక్రీస్తు హృదయంలో స్వీకరించక పాపము చేయు అందరికీ అంతము నరకమే. ద సోల్ దట్ సిన్స్ షెల్ బి డెడ్ కదా. పాపము చేయు ప్రతి వ్యక్తికి అంతము మరణమే. ఈరోజు మనం జన్మతా పాపులము.
ఏ ఒక్కరం పరిశుద్ధులం కాము, నీతిమంతులం కాము. కానీ యేసయ్య మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ కార్యం మనం స్వీకరించి ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుతామో, హృదయంలో జరిగే ఆ గొప్ప మార్పు బహిరంగంగా సంఘంలో ప్రకటిస్తామో, ఆ దినమందు నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హెల్ టు హెవెన్. నరకానికి, కదా అంధకారానికి, చీకటికి, పాతాళానికి నీవు జోగుతున్న నీవు దేవుని బిడ్డ, ఈరోజు యువర్ ట్రాన్స్ఫర్ టు హెవెన్, పరలోక రాజ్యానికి నీవు ట్రాన్స్ఫర్ అయిపోయావు. నీ యొక్క దిశ నరకానికి, అగ్నిగుండానికి వెళ్తున్న దిశ ఈ దినమందు రక్షణ పొందిన తర్వాత యు ఆర్ చేంజ్డ్. పరలోక రాజ్యానికి నీ దిశను మార్చుకున్నావు, నీ యొక్క నడవడిని, నడకను మార్చుకున్నావు. ఇంకా చాలామంది ఇక్కడ ఇదే మార్గంలో ఉన్నారు, ఇంకా నరక మార్గంలో ఉన్నారు. ఆలయంలో కూర్చున్నంత మాత్రాన రక్షణ లేదండి. బైబిల్ పట్టుకొని ఆలయానికి వస్తే రక్షణ రాదు. తల్లి తండ్రి రక్షణ పొందితే రక్షణ రాదు. మన పాపములు మనము ఒప్పుకుంటే, వాక్యం సెలవిచ్చే మాట కదండి, మన పాపములు మనము ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీతిమంతుడు కాబట్టి మన ప్రతి పాపమును క్షమిస్తాడు. రక్షణ వ్యక్తిగతము, ఎవరి రక్షణ వారిదే. క్రైస్తవ పేర్లు ఉన్నంత మాత్రాన, ఆలయానికి వచ్చేంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, చక్కని పాటలు పాడి దేవుని మహిమపరుస్తున్న మాత్రాన స్వర్గానికి లేక పాపక్షేపణ ఎవరికి రాదు కదా. వాక్యం సెలవిచ్చే మాట కదండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక కదా రాజ్యంని చూడడు. మరి ఈరోజు ఒక బిడ్డ దేవుని నమ్ముకొని పరలోక రాజ్యంలో తన యొక్క మార్గాన్ని సిద్ధపరచుకుంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకా అనేకులు ఎవరైనా ఇంకా మన యొక్క ఇక్కడ కూర్చున్న సంఘంలో, పరిశుద్ధ సంఘంలో ఇంకా ఎవరైనా ఇంకా బాప్తిసం లేకుండా, రక్షణ లేకుండా నిర్లక్ష్యం చేస్తూ వాయిదాలు వేస్తుంటే, ప్రియ బిడ్డ దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరాన్ని దాటివేయకు. హృదయ కఠినము చేసుకునవద్దు. హృదయ కఠినము చేసుకున్న ఏ ఒక్కరు కూడా తన యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేదు. హెబ్రీలకు 3వ అధ్యాయము. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఆలకిస్తున్న మనము అపోస్తలుడైన పౌలు కదండి, మనము అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఆమేన్. చూడండి ఇక్కడ ఎంత మంచి మాట కదండి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారు. నిజమే, మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము మనము యేసుక్రీస్తు నామం అని ఇక్కడ ఉంది కదా. ఈ యొక్క మాట చాలా కొంతమంది డాక్టరీన్ చేసి బాప్తిసము త్రియేక దేవుని నామంలో కాదు, యేసు నామంలో మాత్రమే అని అదొక డాక్టరీన్ చేసి ఇంకొక తప్పుడు బోధలోనికి వెళ్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. మనకు దేవుడిచ్చిన, యేసు ప్రభు తానే ఇచ్చిన ద గ్రేట్ కమిషన్ ఏదంటే, మనము మత్తయి సువార్త 28:19 నుంచి గమనిస్తే చూడండి, మీరు మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామంలో చెప్పాలి, కంప్లీట్ చేయాలి. మీరు బాప్తిస్మము ఇయుడి. బాప్తిస్మము వాక్యానుసారంగా మనం గమనిస్తే తండ్రి నామం కదా, తండ్రి అయిన దేవుని నామంలో, కుమారుని నామంలో, పరిశుద్ధాత్మ దేవుని నామంలో, త్రియేక దేవుని నామంలో బాప్తిస్మం. మరి ఆకాశము కింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. ఇక్కడ త్రియేక దేవుని నామంలో బాప్తిస్మం. కాబట్టి మరి బాప్తిస్మం పొందిన మనము, బాప్తిసము కదా పొందిన అనేకులు దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏదంటే పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే వరం మనం పొందుకుంటాం. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే దేవుడు చెప్పిన ద గ్రేట్ కమిషన్ కదా, బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీలోనికి కదా మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనము సేవించే దేవుడు ఎవరండి? త్రియేక దేవుడు కదా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మనే దేవుడు. జాగ్రత్తగా మనం వాక్యానిగా మనము చదవాలి. దిస్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్. చాలామంది యూట్యూబ్లో అక్కడ ఇక్కడ వాట్సాప్లో వాక్యము విని వాక్యము అక్కడ నేర్చుకొని కదా ఏదో చెప్తూ ఉంటారు కదా. యేసుక్రీస్తు ఒక వ్యక్తి వాక్యం ఇలా చెప్తూ పరిశుద్ధాత్ముడు ఎవరంటే ద మ్యాగ్నిఫైడ్ పర్సనాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటున్నారు. అంటే యేసుక్రీస్తు సంపూర్ణతయే పరిశుద్ధాత్ముడు అంట. కాదండి, ముగ్గురు వ్యక్తులు, తండ్రి అయిన
కదా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. గాడ్ ఈజ్ వన్ ఇన్ 3 persons. ముగ్గురు వ్యక్తులు, వేరు వేరు వ్యక్తులు, కానీ ముగ్గురు ఒక్కరే. పరిశుద్ధాత్మ దేవుడు, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు. గాడ్ ఇన్ 3 persons. తండ్రి అయిన దేవుడు కుమారుడు కాడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడు కాడు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కాడు. ముగ్గురు 3 సపరేట్ వ్యక్తులు కదా. ముగ్గురు ద ట్రినిటీ కదా. త్రిత్వము వాక్యంలో అంత గొప్పగా బైబిల్ స్కాలర్స్ వలె మనం చెప్పలేము, కానీ వాక్యంలో ఉన్నది కదా ఉన్నట్టు చెప్పే ఈ యొక్క సత్యము, త్రియేక దేవుణ్ణి, గాడ్ ఇన్ 3 persons కదా. తండ్రి అయిన దేవుడు రక్షణ ప్రణాళికను ఆయన రూపొందించాడు. గాడ్, తండ్రి అయిన దేవుడు రక్షణ ప్రణాళిక అంతా కూడా హీ హస్ డిజైన్డ్. ఈజ్ ద ఆర్కిటెక్ట్, ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్, అనగా జీవమునకు ఆధారం ఆయన్నే. రక్షణ ప్రణాళికను ఆయన సంపూర్ణంగా ఆ యొక్క ఆయన రూపొందించాడు. కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు రూపొందించిన ప్రణాళికను భూలోకంలోకి దిగి వచ్చి నెరవేర్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆ రక్షణ ప్రణాళికను మన అందరి హృదయాల్లో ఆయన దాన్ని కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యసిద్ధి అనగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుని మనలో ఆయన బలియాగానే మనలో ఆయన నెరవేరుస్తున్నాడు అనగా. అందుకే వాక్యంలో దేవుడు చెప్పే మాట మనము యోహాను పత్రికలో గమనిస్తే కదా, పరిశుద్ధాత్ముడు మీలో లేనిది ఎవరునూ యేసు ప్రభు అని ఒప్పుకోరు. ఎందుకండి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తేనే యేసు ప్రభు అని ఈరోజు జయశ్రీ ఒప్పుకుంది. అనేకులు ఒకనొక దినమందు ఒప్పుకున్నారు కదా. కాబట్టి ఈరోజు మనం సేవించే దేవుడు త్రియేక దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరం మనం ఎప్పుడు పొందుకుంటామంటే, బాప్తిసము తీసుకున్న వెంటనే ఆ క్షణమందు పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకుంటాం. పొందుకున్న తర్వాత మనం చేయవలసిన కార్యాలు వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నాయి కదండి. తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? తండ్రి అయిన దేవుడు మన వాక్యంలో గమనిస్తే ఆయన కదండి పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. కుమారుడు ఆయన మరణించి పునరుత్థానుడై తిరిగి లేచి, మనము వాక్యంలో గమనిస్తే అపోస్తుల కార్యంలో చాప్టర్ 1లో గమనిస్తే ఆయన ఇక్కడ 40 days ఇక్కడ ఉండి తర్వాత తండ్రి యొద్దకు కొనిపోయి, తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఎవరున్నారు ఇప్పుడు? తండ్రి యొక్క కుడిపార్శ్వమున కుమారుడు ఆశ్రయుడై ఉన్నాడు. పరలోకంలో నిత్య రాజ్యంలో తండ్రి ఉంటే కుడి కదా, తన కుడిపార్శ్వమున కుమారుడు ఆశ్రయుడై ఉన్నాడు. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడండి కదా? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. అది నా మాట కాదు, వాక్యం చెప్పాడు. చూడండి, యోహాను రాసిన యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. త్వరగా మనము సమయం బట్టి వాక్యానికి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్. చూడండి, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇంకా మనము గమనిస్తే వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ అనగా యేసుక్రీస్తు మనకు మొదటి ఆదరణకర్త. భూలోకంలో ఆయన 33.5 సంవత్సరాలు ఆయన ఉండి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి అనేకుల్ని ఆదరించాడు. అనేకులకు ఆదరణకర్తగా ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు వలనే వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపిస్తానని తండ్రి వాగ్దానము కదా. ఆయన పంపించి, ఆయన లోకము ఆయనను చూడదు, కానీ ఇక్కడ ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. లోకంలో ఎవ్వరు కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేదండి. ఇంకా ఇక్కడ రక్షణ పొందని వారు కూడా ఆయనను పొందుకోలేదు. బ్రహ్మలో ఎవరు ఉండకండి. చక్కగా ఆరాధన చేస్తూ ఉండగా, చక్కగా పాటలు పాడుతుండగా, ఎవరో కదా రక్షణ పొందకుండా, పాపములు ఒప్పుకొనకుండా, యేసుని హృదయంలో స్వీకరించకుండా మీరు ఏదో కదా ఆరాధన చేస్తుంటే దేవుడు స్వీకరిస్తాడా? నీ రక్షణ ఎక్కడ? వాక్యానికి లోబడకుండా, వాక్యానికి లోబడి తల ఉంచకుండా, దేవుని ప్రభుత్వానికి ఒప్పుకొనకుండా, బాప్తిసము తీసుకొనకుండా, హృదయంలో జరిగిన మార్పు బహిరంగంగా సాక్ష్యం పంచుకొనకుండా దేవుని ఆదివారం వచ్చి ఆరాధిస్తా అంటే
కేవలం పైపైన ఆరాధన దేవుడు స్వీకరిస్తాడా? నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షింపండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఆయన ఉన్నాడు. నేను నెక్స్ట్ వర్స్, నేను మిమ్మను అనాథులుగా విడువను. ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్. ఈరోజు నిజమైన అనాథులు ఎవరు అంటే తల్లిదండ్రులు, ఇంకా ఎవరు లేనివారు కాదండి. పరిశుద్ధాత్మ హృదయంలో లేనివారు అనాథులు. దేవుడు చెప్పిన వాగ్దానము, ఆయన మీలో ఉంటాడు, నీతో ఉంటాడు. ఒకవేళ ఆయన నీ నిర్లక్ష్యము చేస్తే, లేక ఆయన ఒక అవగాహన నీ హృదయంలో లేకుండా ఉంటే నువ్వు అనాథవే, నేను అనాథనే. కానీ దేవుడు ఈరోజు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. యేసుక్రీస్తు స్వరూపంలోనికి దినదినము మారుస్తున్నాడు. దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యుగము, పరిశుద్ధాత్మ దేవుని కాలము ఇది. ఎందుకంటే ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కార్యసిద్ధిని ప్రపంచమంతటా జరిగిస్తూ యేసయ్య రాకడకు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన గురి ఏంటంటే, పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఉన్న తండ్రి యొక్క గురి ఏంటంటే మన అందరినీ యేసుక్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరం చేయాలి, దినదినం మార్చాలి. ఇంకా వేరే గురి ఏది కాదండి. మనకు దేవుడు ఉద్యోగాలు, ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన జీతాలు, ఎన్నో లగ్జరీస్ ఎన్నెన్నో ఇచ్చాడేమో. ఇవన్నీ ఎందుకు అంటే గొప్ప కదండి, ఈ లోకంలో మనకు భోగభాగ్యాలు ఇచ్చాడేమో. ఇవన్నీ ఎందుకు అంటే గురి ఒక్కొక్కటే. దీని ద్వారా దేవుని మహింపరచుటకు, దీని ద్వారా దేవుని కొరకు ఆయన రాజ్యము కట్టుటకు, అనేకుల్ని ఆయన రాజ్యంలోనికి మనము సంపాదించుటకు. ఈరోజు జయశ్రీ వచ్చింది దేవుని రాజ్యంలోనికి. అలాగే ఇంకా అనేకులు రాకుండా బయట ఉన్నారు. మనకు సంఘానికి బయట చాలామంది యేసయ్యను ఎరగక ఉన్నారు. జూమ్ మీటింగ్లో ప్రతిరోజు మా ప్రార్థన, ఉదయకాలపు మనుషులను బట్టు జాలర్ల ప్రార్థన ధూపములో, ప్రభువా ఈరోజు ఒక్కరికైనా సువార్త చెప్పుటకు మాకు సహాయము, ధైర్యము, బలము దయచేయండి అయ్యా. ప్రతిరోజు ఆ ప్రార్థన చేస్తాము, ప్రయాస కూడా పడతామని అనుకుంటున్నాను కదండి. ప్రయాసపడి ఒక్కరికైనా ఒక పత్రికైనా యేసయ్య గొప్ప దేవుడు అని చెప్పుటకైనా అది మన పని. ఈరోజు ఏ హోదాలో ఉన్నా, ఎంత గొప్ప హోదాలో ఉన్నా, ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నా, ఉన్నతమైన చదువులో ఉన్నా, పత్రిక తీసుకొని ఇతరులకి ఇచ్చి యేసయ్య మంచి దేవుడు, నీకు సహాయం చేస్తాడు, ఆయన నీ కొరకు మరణించాడయ్యా అని చెప్పుటకు సిగ్గుపడితే దేవుడు ఒకరోజు నీ గురించి నా గురించి పరలోకం తండ్రి ఎదుట, దూతల ఎదుట ఆయన సిగ్గుపడతాడని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. మరి పరిశుద్ధాత్మని వరము పొందుకున్న మనము ఈరోజు పరిశుద్ధాత్మను కలిగి మనం జీవించాలి కదండి. ఆయన వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఈరోజు ఇప్పుడు చాలా సంఘాల్లో మనం గమనిస్తే కేవలము అంటే పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మను పెంతెకోస్తు సంఘానికే వారు ఫిక్స్ చేస్తారు. కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు లేనిది నేను లేను, మీరు లేరు, రక్షణ కార్యమే మనలో జరగదు. ఒక సంఘానికి కాదు, ఆయన మానవాళికి, సర్వ విశ్వానికి ఆయన దేవుడు. తండ్రి అయిన దేవుని కన్నా పరిశుద్ధాత్ముడు ఏం తక్కువవాడు కాడు. ఆయన పెద్ద దేవుడు తండ్రి, యేసయ్య మధ్య దేవుడు, పరిశుద్ధాత్ముడు చిన్న దేవుడు. రాంగ్ డాక్టరీన్, తప్పు కాదు. ఆయన ముగ్గురు సమానమే, ముగ్గురు ఒక్కరే. తండ్రి నేను, నా యందు తండ్రియు నా యందు ఆత్మయు ఉన్నాడు కనుక నేను మీ యందు వచ్చి, యోహాను సువార్త 17వ దాంట్లో అధ్యాయంలో ద గ్రేట్ హై ప్రీస్ట్ ప్రేయర్ కదండి, దేవుని యొక్క ప్రధాన యాజకుని ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలో యేసయ్య చేసే ఆ కన్నిటి ప్రార్థన ఏంటంటే, తండ్రి నీలో నేనును, నాలో ఈ సంఘమును, ఈ గొర్రెలను ఉన్నాయ్యా. కేవలం ఈ 12 మంది మాత్రమే కాదయ్యా, ప్రపంచమంతా కూడా నాలో వాళ్ళు వచ్చుట నిశ్చితమయ్యా. అనగా దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారునితో పరిశుద్ధాత్మతో ఐక్యతలో దే ఆర్ ఇన్ పర్ఫెక్ట్ వన్నెస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కదండి, మనలో చాలా సంఘాలు కొన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని గురించి బోధించకుండా ఇక కేవలము తండ్రి అయిన దేవుని గురించి, తర్వాత కుమారుడు యెహోవా సాక్షులు ఉన్నారు. ఈరోజు నేను చెప్పాలనుకుంటాను ధైర్యంగా కదండి. వారు వచ్చి తప్పుడు బోధలతో సామెతలు 8వ అధ్యాయంలో జ్ఞానం గురించి ఆ అధ్యాయం మాట్లాడుతూ ఉండగా
సృష్టి ఆరంభం ముందే తండ్రి అయిన దేవుడు నన్ను పుట్టించాడు, ప్రధాన శిల్పిగా నన్ను చేశాడు అని కొన్ని మాటలు పట్టుకొని అక్కడ జ్ఞానం గురించి అక్కడ సొలొమోను మహారాజు చెప్తూ ఉంటే అక్కడ యేసుక్రీస్తుకు ఆ మాటను ఆమోదించి, చూడండి తండ్రి అయిన దేవుడు యేసయ్యను సృష్టించాడు, యేసయ్యను ఆయన నిర్మించాడు. తప్పుడు సిద్ధాంతాలతో ఈరోజు మన దగ్గరకు వస్తున్న జాగ్రత్త. దేవుని వాక్యంగా మనము చదవాలి, దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్రార్థించాలి కదండి. ఈ వాక్యము దేవుడు చెప్పిన మాట ఏంటంటే, జ్ఞానులకు ఈ వాక్యము అర్థం కాదు. పిహెచ్డి కావచ్చు, మీరు డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, గొప్ప గొప్ప సైంటిస్టులు కావచ్చు, ఈ వాక్యం అర్థం కాదండి. జ్ఞానవంతులకు మరుగు చేసి దేవుడు పసిబిడ్డలకు ఈ వాక్యము అర్థం చేపించినట. ఎంత గొప్ప మాట అండి. ప్రపంచంలో గొప్ప గొప్ప పుస్తకాలన్నీ కూడా జ్ఞానవంతులకు కోసము, వాళ్ళకి అర్థం చేసుకోవాలి. కానీ ఈ బైబిల్ వారి కొరకు కాదు. మనసు మారి చిన్న బిడ్డల వంటి వారైతేనే, మనసు మారి చిన్న బిడ్డల వంటి వారే దీనస్థిత దేవా ఈ వాక్యం తర్వాత మాట్లాడయ్యా, నన్ను బలపరచుతండ్రి, నన్ను ప్రభా నీ స్వరూపంలోకి మార్చండి అయ్యా అని ఎప్పుడైతే మనము తగ్గింపుతో చిన్న బిడ్డల వలె వాక్యం దగ్గరకు వస్తామో ప్రతి ఒక్కటి దేవుడు నీకు అర్థం చేపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిజమే పరిశుద్ధాత్మని వరం పొందుకున్న మనము లేక అందరము ఈరోజు ఆయనను బట్టి ఆయన చక్కని పాట పాడారు యవనస్తులు. మరి వాక్యంలో కూడా బల్ల వాక్యం కూడా మనం విన్నాం కదండి. నిజమే ఈరోజు మనము పరిశుద్ధంగా జీవించాలి అంటే మన సొంత ప్రయత్నాల్లో ఇట్స్ ఇంపాసిబుల్. రక్షణ పొందినాము కానీ మనము ఆ రీతిగా పరిశుద్ధంగా దేవునికి యోగ్యంగా జీవించాలి అంటే అది మన వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ఆయన అందుకే చక్కగా ఈ వాక్యం యోహాను సువార్త ఆయన 13లో యేసయ్య శిష్యుల పాదములు ఆయన కదా ఆయన కడిగి ప్రేమ అనే గొప్ప ఆజ్ఞ ఆయన ఇచ్చాక 14, 15, 16 ఈ 3 వచనాలు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదండి ఆయనను గురించియే, ఆయన వచ్చుట గురించి, తర్వాత ఆయన పని గురించి, తర్వాత ఆయన యొక్క ఉద్దేశం గురించి రాయబడి ఉంది. మరి 17లో ప్రధాన యాజకుని ప్రార్థన ఉంటుంది. 18 నుంచి ఆయన సిల్వర్ సింబల్ మనం చూస్తుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఆయన మాట్లాడుతుండగా రక్షణ గురించి నేను స్పష్టంగా చెప్పాలి కదండి. మనము రక్షణ పొందుకున్నాం, ఎంత ఖర్చు అయిందండి, ఎంత వెల చెల్లించాము అమ్మ జయశ్రీ? రక్షణ కదండి, రక్షణ పొందుటకు సంఘానికి 1,00,000 రూపాయలు ఇచ్చామా? రక్షణ పొందుటకు కదండి 100% దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్ కదండి. ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో మనం గమనిస్తే అది మన ఒకసారి ఎఫెసీయులకు 2వ అధ్యాయము చూడమ్మా. అది కేవలము దేవుని కార్యమే, ఆయన కృప వలనే మనము రక్షణ పొంది ఉన్నాం. కానీ మన సొంతది ఎఫెసీయులకు 2 మనము ఇక్కడ నుంచి చూద్దామండి. 8th verse. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఆమేన్. అది దేవుని వరమే, క్రియ వలన కాదు, మన సామర్థ్యం కాదు, మన మంచితనం కాదు. ఇది రోజు దేవుడు జయశ్రీని రక్షించుకున్నాడు, లేక దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు అంటే నాలో ఏం చూస్తాడంటే ఆయన ఓకే ఈ వ్యక్తి చాలా భక్తిపరుడు, జయశ్రీ చక్కగా నీట్ మంచి మెరిట్ స్టూడెంట్, లేక ఫలానా వ్యక్తి మంచి పెయింటరు కదా, మంచి సింగర్ అని చెప్పి దేవుడు కదా. వాట్ డిడ్ గాడ్ సీ ఇన్ అస్ టు గివ్ అస్ సాల్వేషన్? ఏ అంశం దేవుడు నీలో నాలో ఆయన చూసి రక్షించుకున్నాడు? మనలో ఏం లేదండి. రక్షణ ఈజ్ 100% ద వర్క్ ఆఫ్ గాడ్. నేను మంచివాడిని కాబట్టి దేవుడు రక్షించాడు, నేను విధేయుని కాబట్టి దేవుడు రక్షించాడు, నేను భక్తిపరుడు కాబట్టి దేవుడు రక్షించాడు, మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి దేవుడు రక్షించాడు అంటే తప్పది. దేవుడు తన అపారమైన కృపచేత, ఇది కృప ద్వారానే ఈ విషయం కదా జరిగింది. కాబట్టి రక్షణను మనము ఏది కూడా ఇచ్చి రక్షణను పొందుకోలేదు. కేవలము దేవుని మాటకు లోబడి, దేవుని యొక్క రక్షణ కార్యానికి లోబడి, దేవా నీవు చేసిన ఈ 100% ప్రైజ్ ఫుల్లీ పెయిడ్ బై యూ, నీవు చేసే సంపూర్ణ కార్యాన్ని ప్రభువా నేను స్వీకరిస్తున్నాను.
రక్షణ పొందుకున్న నేను రక్షణ జీవితంలో ప్రతిరోజు నమ్మకంగా నడుచుటకు నాకు సహాయం దయచండి అయ్యా అని మనము విధేయత చూపి ప్రతిరోజు ముందుకు వెళ్ళేదే దేవుని చిత్తము. బాప్తిసం తీసుకునే సమయంలో నేను కొంచెం ఎగ్జాంపుల్స్ ఇస్తా ఉన్నాను, గమనించండి. మనకు మేలు కొరకు సాక్ష్యంలోకి పిలిచాము, యవనస్తులు వచ్చారు. సాక్ష్యం చెప్తూ ఒక సహోదరి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను రక్షణ పొందడం చాలా ఇష్టం, నాకు బాప్తిసం తీసుకుంటే చాలా ఇష్టము. అయితే ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు మా తండ్రితో చెప్పాను, నాకు బాప్తిసం కావాలి, రక్షణ పొందుకుంటాను నేను అని చెప్పాను. అయితే మా తండ్రి గారు చెప్పిన మాట ఏంటంటే, చెప్పిన మాట ఏంటంటే, సరే అమ్మా రక్షణ పొందుకుంటావు, బాప్తిసం తీసుకుంటావు మంచిదే, కానీ ఏం లాభము? ఈరోజు రక్షణ పొంది క్రైస్తవులు అనేవారు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం కదా. ఎవరు కూడా ఒక మాదిరిగా లేక ఎవరి జీవితాలు కూడా ఒక సాక్షార్థంగా లేవు కదా. ఎవరు కూడా నిలకడగా ఉండలేరు, అందరూ పడిపోతూ, మనకు రక్షణ పొందని వారికి పొందిన వారికి ఏ తేడా లేకుండా చాలామంది ఉన్నారు కదా. వాళ్ళు రక్షణ పొంది ఏం లాభము అని వాళ్ళ తండ్రి హెచ్చరించారంట. రక్షణ పొందిన వాళ్ళు పొందని వారు అదే మార్గంలో ఉన్నారు, రక్షణ పొంది కూడా పొందని వారి వలె ఉన్నారు కదా. మరి రక్షణ పొందడం అవసరమా? ఆ మాట నాకు చాలా మనసులో తాకిందండి. నిజమే కదా. ఈరోజు ఈ మాట రక్షణ పొందిన అందరం కూడా, ప్రభువా రక్షణ పొందాము కానీ నీకు సాక్షిగా జీవించలేక ఉన్నామా? రక్షణ పొందిన వారికి వ్యత్యాసం ఏమి లేకుండా జీవిస్తున్నామా? సాక్ష్యము కలిగి సాక్ష్యంను కాపాడు కదా, సాక్ష్యంను మనము పోగొట్టుకుంటున్నామా ప్రభువా అని ఆలోచన చేసే విషయం అదే. కాబట్టి ఈరోజు ఎందుకు ఈ రీతిగా జరుగుతుంది? మనం ఒక పరిశీలన చేస్తే, రక్షణ పొందిన బిడ్డలు ప్రతిరోజు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని నామంలో బాప్తిసపడి. శిష్యుడు చేసే పని మనం లూకా సువార్త 9:23 గమనిస్తే కదండి, శిష్యుడు అంటే నన్ను వెంబడించే గోరువారు ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తాడు. ఉపేక్షించుకోవడం అనగా తను తాను కదా, నేను కాదయ్యా నీవు ప్రభువా, నా ఇష్టం కాదు ప్రభువా నీ చిత్తమే, నా ప్రాధాన్యత కాదయ్యా, నేను అనే దానికి దేవుడు సిలువ వేయడమే తను తాను ఉపేక్షించుకోవడం. ఈరోజు మనల్ని ప్రతిరోజు యేసయ్య మనకిచ్చిన ఆజ్ఞ, మన సిలువను ఎత్తుకొని మనము నడవాలి అంటే అది మన వల్ల జరిగేది కాదు. మరి ఏం చేయాలి? ఇక్కడ దేవుడు, అందుకే మనకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ప్రణాళిక ఏదంటే చూడండి, ఇక్కడ యోహాను సువార్త 14లో మనము గమనిస్తుంటే, యోహాను సువార్త మనము ఈ మాట చూసుకుందాం. 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఆమేన్. కనిపించండి అమ్మా. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. ఆమేన్, ఆమేన్. చాలా స్పష్టమైన మాట. ఇక్కడ వి గెట్ అవర్ ఆన్సర్ కదా. మనము పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలో కలిగి ఉండి, ఆయన ఎందుకు భూలోకానికి వచ్చాడు, ద మెయిన్ పర్పస్ ఆర్ ద వర్క్ కదండి. ఆయన పని భూలోకంలో ఏంటిది అంటే మనల్ని చేసే పని. ప్రతిరోజు మనము ఆయన స్వరము విని ఆయనను మనము వెంబడించుటకు ఆశతో ఉన్నప్పుడు 3 విషయాలు మన జీవితాల్లో ఆయన జరిగిస్తాడు. అప్పుడు మనము క్రమేణా సాక్షులుగా జీవించుటకు భూలోకంలో ప్రతిరోజు జరిగే ప్రక్రియ చూడండి. 16:8 మనం చూస్తుంటే, ఆయన వచ్చి పాపమును, ఫస్ట్ థింగ్ పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెలిచినాను కాబట్టి ఇక్కడ నీతిని గూర్చి మరి లోకాధికారి యొక్క తీర్పుని గూర్చి. ఈరోజు ఒక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను, పాపం గురించి. రక్షణ పొందిన బిడ్డలు రక్షణ కదా, పరిశుద్ధాత్ముడు హీ విల్ డూ డ్యూయల్ వర్క్స్.
ఇంకా రక్షణ పొందకుండా ఉంటే దేవుని వాక్యం విన్నప్పుడు నా చేసి చెప్పిన మాట కదా, నేను వాక్యం వింటూ ఉండగా నా హృదయంలో భారము, నా హృదయంలో దడ, నా హృదయంలో దేవునికి లోపడాలి, నేను దేవునికి నా హృదయం అర్పించాలి, యవన కాలమందు యవనేచ్ఛలకు లేక లోకానికి నా జీవితము అర్పించను, దేవునికి అర్పించాలి. ఎందుకనగా దేవుడు నా కొరకు మరణించాడు అని పరిశుద్ధాత్మ దేవుడు లోపట మాట్లాడుతుంటాడు, కార్యం చేస్తూ ఉంటాడు. రక్షణ పొందిన వారు మరి రక్షణ పొందిన వారు పడిపోరా, పాపము చేయరా, జారిపోరా? మరి వారి కొరకు కూడా ఇక్కడ దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని కలిగి లేకుంటే ఏమంటామంటే, పర్వాలేదులే రక్షణ పొందుకున్నాను కానీ అందరూ కూడా చేస్తున్నారు, నేను కూడా చేస్తాను. అందరూ సినిమాకి వెళ్తారు, చాలాసేపు ఫోన్లో తమ టైం అంతా వేస్ట్ అవుతుంటుంది. అందరూ కూడా వ్యర్థమైన ముచ్చట్లు పెడుతుంటారు, టీవీలు చూస్తుంటారు, ఇంకా వేరే అనేక విషయాలు దేవునికి ఆయాసకరమైన విషయాలు మాట్లాడుతుంటారు. చూడకూడని చూస్తుంటాం, వినకూడని వింటూ ఉంటాం, అనవసరంగా సనుగులు గొనుగులు చేస్తూ ఉంటాం. నేనే కాదు కదా, అందరం చేస్తున్నాము అని పాపమును గురించి ఆ వ్యక్తి దాటేస్తూ ఉంటాము. సౌలు అభిషేకం పొందినాడు, నూతన హృదయము ఆ బిడ్డకు వచ్చింది. కానీ ఆ హృదయ కాఠిన్యం వల్ల, దేవుని స్వరము వినకపోవడం వల్ల ఆయన సమూయేలు ఎన్నిసార్లు గద్దించినా దాటేస్తున్నాడు. ఇది నా తప్పు కాదు, జనుల తప్పు, లేక నీ తప్పు, దాటేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడతాడో, ఎప్పుడు కూడా నువ్వు దాటయ్యావు, దేవా నేను పాపినయ్యా, ఇది నా తప్పు ప్రభువా, ఇతరుల గురించి నాకు అవసరం లేదు, ఇతరులు ఏమేమి చేస్తున్నారో, వారు ఎక్కడెక్కడ పడిపోతున్నారో, వారు ఎంత లో స్టాండర్డ్గా జీవిస్తున్నారో ఐ డోంట్ కేర్, బట్ ఐ కేర్ అబౌట్ మీ అండ్ మై లైఫ్ అండ్ ద ప్రైస్ పెయిడ్ బై లార్డ్ జీసస్. యేసయ్య చేసిన బలియాగాను, నా పాప జీవితము, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క స్టాండర్డ్, ఆ యొక్క ఉన్నతమైన పిలుపు మనకు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు ఈ రీతిగా జీవించాలి, నీ యొక్క మాటలు, నీ చూపులు, తలంపులు ఉన్నతంగా ఉండాలి. దేవుని ఆత్మ కదా నీలో ఉన్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుని కుమారుడివి. యోహాను సువార్త 1:12 కదా, రక్షణ పొందిన ఎందరూ తన నామాన్ని అంగీకరిస్తారు, అందరూ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. నువ్వు దేవుని కుమారునివి కాబట్టి వారి అతిగా చేయటకు వీలు లేదు అన్నప్పుడు ఆ వ్యక్తి జీవితం అంట మార్చబడుతుందంట. ఆ వ్యక్తి మోకరి నుంచి సాగిలపడి, దేవా నేను పాపినయ్యా, నేను పాపిని తండ్రి, నన్ను కరుణించు ప్రభువా, నన్ను కటాక్షించు ప్రభువా, దావీదు వలె ఆ మనుషుడవు నీవే అన్నప్పుడు దావీదు ఏం చేశాడు? పశ్చాత్తాపడి, దేవా నన్ను కరుణించు, పాపినైనా కటాక్షించు, తల్లి గర్భంలో పిండంగా ఉండగానే నేను పాపంతోనే జన్మించానయ్యా, హిస్సోపుతో హిమం కన్నా తెల్లగా నన్ను కడిగయ్యా. ఆ కార్యము చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ ఆ కార్యము నీలో నాలో జరగనప్పుడు, పాపము చిన్నది కానీ పెద్దది కానీ ఎటువంటిదైనా కానీ, పాపము అతిక్రమం, పాపం వల్ల వచ్చే జీతము మరణము, అది ఎటువంటిదైనా కానీ, ఆ పాపము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కన్విక్షన్ కదా, కన్విక్ట్ అంటే ఒప్పుకోవడం, ఆయన ఒప్పుకో కదా చేసే సమయంలో నీవు ఒప్పుకొనకుండా దాన్ని దాటివేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ స్వరానికి లోబడతలేవు. ఆయన స్వరము దాటివేస్తూ ఉన్నాము, ఆయన స్వరం మనము ధిక్కరిస్తూ ఉన్నాము. దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవము అనుగ్రహిస్తాను. ఈరోజు ఫస్ట్ పాయింట్, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే కలిగి గొప్ప లాభం ఏంటంటే, ఆయన ఒప్పింపజేస్తూ ఉండగా మనము వెంటనే ఒప్పుకుంటాం. మెత్తని మనసు దేవుడిస్తాడు. మనము రిబెల్ కాము, రెసిస్ట్ చేయము. నేను కాదు, ఇంకా వాళ్ళు, నేను కాదు, ఈ పరిస్థితి బట్టి ఇట్లయింది, లేక ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇట్లయింది, లేక ఫ్రెండ్స్తో ఉన్నాను కాబట్టి, బయట ఉన్నాను కాబట్టి, ఆఫీస్లో కాబట్టి, మెట్రోలో కాబట్టి కాదండి. ఎక్కడ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను సంధిస్తూ ఉంటే వెంటనే, దేవా నేను పాపినయ్యా, నన్ను కరుణించు ప్రభువా, కటాక్షించు ప్రభువా, నా పాపము క్షమించిన ఆయన, ఆహారం కన్నా, నీకు నిద్ర కన్నా, నీకు నీ సుఖభోగాల కన్నా దేవుని స్వరము స్పష్టంగా చెవులకు లౌడ్ స్పీకర్గా వినిపిస్తూ ఉంటుంటుంది.
ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. ఒప్పుకునే వరకు నెమ్మది కాకదు. ఎవరికండి? నిజముగా దేవుని స్వరము విని ఆ యొక్క మార్గంలో నడిచే బిడ్డలకు. అందుకే దావీదు నా హృదయానుసారుడు, దావీదు హృదయానుసారుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ పాపమును ఒప్పింపజేస్తాడు. తర్వాత ఏదండి? నీతిని గురించి కదా. ఆ నీతి అనగా దేవునిది. దేవుడు నీతిమంతుడు, మానవుడు పాపి కదండి. పాపి అయిన మానవుడు నరకానికే కదా, నరకమే అంతము, నరకమే తీర్పు అని వస్తే దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధమైన దేవునికి పాపి అయిన మానవునికి ఎక్కడ కూడా పొత్తు లేదు. కాబట్టి ఆ నీతి గల ఆ యొక్క దేవుని నీతి మళ్ళీ సత్యము కదా. దేవుడు నీతిమంతుడు, మానవుడు పాపి కదా. తర్వాత ఇద్దరికి ఒకవేళ మన థర్డ్ పాయింట్ తీర్పుని గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. ఆ తీర్పు ఏంటిదంటే, ఒకవేళ ఈ పాపిగానే జీవిస్తే నరకము తప్పదు. కానీ ఎప్పుడైతే నీతిమంతుడైన దేవుడు తన యొక్క రక్షణ కార్యంని పాపి ఒప్పుకుంటాడో అప్పుడు తీర్పులోనికి రాక మనము నిత్య జీవంలోనికి వెళ్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన యందు విశ్వాసం ఉంచువారు కదా తీర్పులోనికి రాక నిత్య జీవంకు దాటిపోతారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఫస్ట్ చేసే ఈ యొక్క మనకు కార్యము యోహాను సువార్త 16:8 పాపమును గురించి, నీతిని గురించి, దేవుని తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. ప్రతిరోజు జరిగే ప్రక్రియ ఇది. విశ్వాసి పరిశుద్ధంగా ఎలా జీవిస్తాడో, మేము నడుచుకోవాలి, మాకు అవ్వట్లేదు, మా వల్ల కాదు అని కొందరంటే, ఇంకొందరు పర్వాలేదులే అని రాజీ పడుతుండే. దేవుని ఉన్నతమైన స్టాండర్డ్ను తక్కువ కదా, దే విల్ లోవర్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. కానీ ప్రతిరోజు ఆయన స్వరం వింటూ ఈ ప్రక్రియలో మనం ఉండగా పరిశుద్ధంగా జీవించడానికి ఆయన సహాయం చేశాడు. రెండవ మాట మనము గమనిస్తే, ఆయన రోమీయులకు 8:26 చూస్తుంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు యుక్తంగా ఏ రీతిగా ప్రార్థించాలో మనకు తెలియదు కాబట్టి ఆయన మన పక్షమున తండ్రికి విజ్ఞాపన. ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతున్నారో ప్రార్థనలో, దేవా నాకు రాదయ్యా ప్రార్థన చేయటకు, యుక్తంగా మీ ప్రార్థన పరమునకు వినబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షమున విజ్ఞాపన చేయాలి కదండి. అది మనకు రాదు, కానీ ఆత్మదేవుడు చెప్తున్నాడు, నన్ను మీరు కదా నాపై ఆధారపడండి. వీఆర్ హియర్ నాట్ టు లివ్ ఏ ఇండిపెండెంట్ లైఫ్, కానీ ఆత్మదేవుని కలిగి జీవించటకు దేవుడు మనల్ని భూలోకంలో రక్షణ అనుగ్రహించాడు. ఒక యవనస్తు వాళ్ళు యూత్ సాంగ్, స్పెషల్ సాంగ్ అప్పుడు కదా యవనస్తు చెప్పారు కదా, ఆత్మ లేనివాడు నావాడు కాడు. మరి ఈరోజు ఆత్మ మనలో లేకుండా మనము దాటేస్తూ ఉంటే మనము దేవుని వారము కానేరము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రార్థించటకు ఆయన సహాయం చేస్తాడు. ఇంకా మనము గమనిస్తే ఎఫెసీయులకు 1 మనము చూస్తుంటే, ఆయన విమోచన దినం వరకు కూడా ఆయన మనలను ముద్రిస్తున్నాడు. చూడండి ఎఫెసీయులకు 1:14. నేను ముగిస్తున్నాను వాక్యము త్వరగా. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆమేన్. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియదండి. 1 యోహాను 3వ అధ్యాయంలో మనం ఈరోజు దేవుని పిల్లలమే, కానీ మనం ఏమవుదుమో ఇంకా మనకు తెలియదు. కానీ ఆయన ప్రత్యక్షము, ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను ముఖాముఖిగా మనము ఆయనను వి సీ హిమ్. తర్వాత ఆయన వల్లే మనము మార్పు చెందాం. ఆ గొప్ప స్వాస్థ్యానికి, నిత్య పరలోక రాజ్య స్వాస్థ్యానికి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనలో ఆయన సంచకరువు అంటే మనల్ని ఆయన కాపాడే దేవుడు. మనము నిత్య జీవానికి వెళ్ళే వరకు ఎవరు మనకు గ్యారంటీ, ఎవరు మనల్ని కాపాడుతారు అంటే నీ వాక్య జ్ఞానం కాదు, నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి కాదు, ఎంతగా మోకరించి ప్రార్థిస్తున్నావు కాదు, ఎంతగా ఆలయానికి వస్తున్నావు కాదు, ఎంతగా నిలబడి బల్లగుద్ది వాక్యాలు అందిస్తున్నామని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నిన్ను ఆ విమోచన దినం వరకు నడిపిస్తాడు, సంచకరువుగా ఉంటాడు. ఎఫెసీయులకు 4:30 చూడడం మాట. ఎఫెసీయులకు 4వ అధ్యాయం 30 సంచకరువుగా ఆయన ఏ రీతిగా మనకు సహాయం చేస్తాడో. ఎఫెసీయులకు 4వ అధ్యాయం 30.
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్. విమోచన దినం వరకు ఆయన యందు మనము ముద్రించబడిన సీల్. అదంటే ముద్ర అంటే సీల్, ద సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. విమోచన దినం వరకు అనగా మనం నిత్య రాజ్యంలో స్వాస్థ్యం పొందే వరకు కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ పరిశుద్ధాత్మ దేవుని రక్షణ పొందిన మనము కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రతిరోజు దేవుడు మనల్ని పరిశుద్ధంగా జీవించుటకు, ప్రార్థనలో బలపరచబడటకు, దేవుని స్వరూపంలో మార్చబడటకు ఆయన సహాయం చేస్తాడు కదా. జయశ్రీ వల్లే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పారు. క్రైస్తవులను కదా మేము చూస్తుంటే వారిలో ఏ మాదిరి లేదో, వారిలో ఏ సాక్ష్యం లేదో, లేక కాదండి మనం ప్రత్యేకించబడిన వరము, లోకమునకు వేరే జీవించేవారము, లోక మర్యాద అనుసరించక జీవించేవాళ్ళము కదా. ఒకవేళ మనము పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోనికి రాకుండా, మనము ఆయన స్వరం వినకుండా తృణీకరించి మనం నిర్లక్ష్యం చేస్తే, వాక్యంలో చెప్పే మాట ఏంటంటే చాలా ఆ కడపడి స్థితి చాలా ఘోరం. ఒక మాట నేను చూపించి వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12, ఈ యొక్క యేసయ్యనే తన నోటితో చెప్పిన ఒక ఉపమానం 12:43 నుండి 45 వరకు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండెను. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించినను. ఆమేన్, ఆమేన్. చాలా గొప్ప హెచ్చరిక యేసయ్య మనకిస్తున్నాడండి. రక్షణ పొందిన మనందరికీ ఆ రోజు శాస్త్రులకు మనం గమనిస్తుంటే సూచక్రియలు, అద్భుతాలు అడిగిన శాస్త్రులు, పరిసయ్యులకు, యూదులకు యేసయ్య చెప్పే హెచ్చరిక ఈరోజు సంఘముతో యేసయ్య చెప్పే యొక్క హెచ్చరిక ఏంటంటే, చూడండి ఇక్కడ చాలా మంచి ఈ యొక్క ఉపమానము ఆయన చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి కంట ద ఈవిల్ స్పిరిట్, అపవిత్ర ఆత్మ విడిచి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం అంటే, రక్షణ పొందిన దినమందు అపవిత్రాత్మ అంటే కేవలం దయ్యము, దురాత్మనే కాదండి, ప్రతి పాపము, కోపము, అపవిత్రత, దుష్టత్వము, రక్షణ పొందక ముందు వ్యక్తిలో ఉన్న సమస్తమైన కల్మషము రక్షణ పొందిన తర్వాత దేవుడు కడిగేస్తాడు కదా. రక్షణ పొందిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, రక్షణ పొందాము, ఇక హృదయము చాలా నీట్గా ఉంచుకున్నాము, యేసయ్య మన పాపములు అన్నీ కూడా క్షమించాడు. క్షమించిన తరువాత ఊడ్చి ఆ రీతిగా మనము ఉంటే, దేవుని పరిశుద్ధాత్మను మనలో స్వీకరించకుండా, యేసయ్య మనలో ఉండకుండా ఖాళీగా ఉంటే, దట్ ఈస్ వెరీ డేంజర్ స్టేట్ అని దేవుడు సెలవిస్తున్నాడు కదండి. కొంతమంది రక్షణ పొందాక ఇక మర్చిపోతారు, వారు చేయవలసిన పనులేదు, దేవుని బిడ్డను, దేవుని కొరకు జీవించాలి అనే ఆ యొక్క హెచ్చరిక మర్చిపోయి సాధారణంగా జీవిస్తూ ఉంటారు. ఇక పాత జీవితాలే పడగొట్టిన వాటిని తిరిగి కడుతూ ఉంటారు. వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఆ రీతిగా ఉండకూడదు. ఆ రీతిగా ఉంటే కదా తాను విడిచి వెళ్ళిన ఒక్క దయ్యం అంట. మనం ఇక్కడ వాక్యంలో చూస్తుంటే ఒక్క దురాత్మ విడిచి వెళ్ళి తర్వాత చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. ఆమేన్. చూడండి ఇక్కడ విశ్రాంతి, ఇక్కడ వెళ్ళిన అపవిత్రాత్మ అంట 44, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదునని అనుకొని వచ్చను. ఇక్కడ ఆ ఇంట ఎవరు లేరు, అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి, ఇక్కడ నా ఇల్లు కదా అని చెప్పి అపవిత్రాత్మ అంటూ ఉన్నాడు. దేవుడు లేని మన హృదయము, అమ్మా గమనించండి, యేసుక్రీస్తు లేని మన జీవితము, పరిశుద్ధాత్మ లేని నీ జీవితము, నా జీవితము, నీ హృదయము, నా హృదయము సాతాను యొక్క ఇల్లు. ఎంత ధైర్యంగా సాతాను అంటున్నాడు కదా, ఇది నేను విడిచి వచ్చిన నా ఇల్లు. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నీ హృదయంలో నింపుకొనకుండా ఉంటే సాతాను ఇల్లుగా నీ ఇల్లు మారిపోతుంది. సాతాను ధైర్యంగా అంటున్నాడు, హిస్ క్లెయిమింగ్ హిస్ ప్రాపర్టీ. ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు, రీక్లెయిమింగ్. నేను ఇడిచి వచ్చిన నా ఇంటిని మరలా వెళ్ళి ఐ విల్ పోసెస్. దేవుడు చక్కగా వాక్యంలో విన్నాం కదండి, మనము దేవుని ఆలయము,
దేవుని మందిరము. మరి సాతాను ఎప్పుడు మనలో చేరాడు? ఎప్పుడు మనల్ని ఆయన వశపరుచుకున్నాడు? యేసయ్య లేని నీ హృదయము, యేసయ్య లేని నా జీవితము, మందిరాలుగా ఉండవలసిన నా యొక్క జీవితము, దేవుని ఆలయంగా ఉండవలసిన నా జీవితము, సాతానుడు అంటున్నాడు నేను వచ్చిన నా ఇంటిని మళ్ళీ వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటా, వెళ్ళి వశపరుచుకుంటాను. ఎందుకంటే ఆ ఇల్లు ఖాళీగా ఉంది, ఆ ఇంట్లో యేసయ్య లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, వాక్యము లేదు. 4 పునాదులు చెప్పారు కదా సహోదరులు కదండి. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండే కదా ఆ విశ్వాసి కావాలి మనకి ఈరోజు. ప్రతి ఒక్కరం కూడా ఈ పునాది లేకుంటే, లేక ఈ 4 స్తంభాలు, పిల్లర్స్ లేకుంటే ఏ పిల్లర్ ఇరిగిపోయినా లేక దిగిపోయినా ఇల్లు కృషిస్తుంది. ఒకటే పిల్లర్ కదా, ఒకటే స్తంభం కదా, చాలు ఆ ఒక్క స్తంభం ఇల్లు కూలిపోవడానికి. ఇంత ధైర్యంగా అక్కడ సాతానుడు నేను విడిచి వచ్చిన నా ఇంటికి నేను మళ్ళీ వెళ్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నీ హృదయం అర్పించకుండా ఉంటే పర్లేదు, కదా నాలో పాపం ఏమీ లేదు, నేను మంచివాడినే, మంచిదానే కాదమ్మా. సాతాను CEO సాతాను నీ హృదయంలో ఉన్నాడు. నీకు తెలియకపోవచ్చు, అపవిత్రాత్మలు నీలో లేకపోవచ్చు, కానీ పాపం అనే ఆ పాప రోగము నీకు అంతము నరకం దాకా అది నిన్ను ఈడ్చుకొని వెళ్తుంది. ఫెవికాల్ కన్నా చాలా గట్టి బంధము పాప రోగము నరకానికి వెళ్ళేదాకా ఈడ్చుకొని వెళ్తుంది. యేసయ్య మాత్రమే ఆ బంధాన్ని తెంచివేసి ఆ ఇల్లంతా ఊడ్చి ఆయన హృదయంలో నివాసం ఉంటాడు. అప్పుడు నీవు పరిశుద్ధాత్ముడు ఆలయంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆయన ఒకవేళ ఆ రీతిగా మనం నిర్లక్ష్యంగా దేవుని స్వరం వినకుండా పర్వాలేదులే, వాక్యం వింటున్నాం, ఈ చివరి వాక్యము వదిలేస్తూ ఉన్నాం, దేవుని స్వరం వింటున్నాము ఆలయంలో, తర్వాత బయటికి వెళ్ళి వదిలేస్తూ ఉన్నాము, వాక్యం ఆచరణ పెట్టట్లేదు, ఏమవుతుందండి? తనకన్నా చెడ్డవైన 7 దయ్యాలు వస్తాయంట. ఈ వ్యక్తి బాగానే ఉండే, రక్షణ పొందాక బొత్తిగా పాడైపోయాడు అంటారు కొంతమంది. రక్షణ పొందాక ఇంకా చెడిపోయాడు. ఎందుకంటే వాక్యానికి చోటు ఇవ్వలేదు, ప్రార్థనకు చోటు ఇవ్వలేదు, పరిశుద్ధాత్మ స్వరము వినలేదు. కాబట్టి రక్షణ పొందకుండా కొంతమందిని సాతానుడు అడ్డంకాలు వేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ రాదు. కానీ నీ జీవితం ఒక లోకంలో అయిపోతే, బిగించబడితే ఇక అవకాశం ఎన్నటికీ లేదు. నిత్య ఎవరిని భయపెట్టవాలని చెప్పట్లేదండి, కానీ భారంతో సేవకునిగా వాక్యంలో ఉన్న సత్యము బోధిస్తున్నాను. కాబట్టి ఆ వ్యక్తి యొక్క కడపటి స్థితి చాలా ఘోరమైనది. మొదటి స్థితి కన్నా చాలా ఘోరం. క్రైస్తవ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని స్వరం విని ప్రతిరోజు పరిశుద్ధంగా జీవించే తీర్మానం లేకుంటే మనలో ఇంకా చెడ్డవైన 7 దయ్యాలు, 7 అంటే సంపూర్ణత కదా. సాతాను యొక్క విశ్రాంతి లేకుండా సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. సాతాను యొక్క విశ్రాంతి ఏదండి? సాతాను విశ్రాంతి నీ హృదయమే, నా ఇల్లే, నేను వెళ్ళి నా ఇంటిని మళ్ళీ వశపరుచుకుంటాను. కానీ నువ్వు చోటు ఇస్తావా? నాలో యేసయ్య ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన నన్ను పరము చేర్చు వరకు ఆయన సంచకరువుగా నాకు ముద్రించాడు నన్ను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ స్థితిలో మనము జీవించాలని, ప్రతిరోజు ఈ కార్యము మనము జరిగించాలని, యేసయ్య స్వరము మనం వింటూ పరిశుద్ధాత్మ ఆయన సహాయంతో మనం జీవించాలని దేవుడు కోరుకుంటాం. అందరం లేచి నిలబడదాం, వాక్యాన్ని ముగిస్తున్నాం, ప్రార్థన చేసుకొని మనము ఒక తీర్మానం చేసుకుందాం. మనం గ్రహించాలి, తండ్రి అయిన దేవుడు రక్షణ సంకల్పము రూపొందించాడు, కుమారుడైన దేవుడు రక్షణ కార్యం నెరవేర్చాడు, పరిశుద్ధాత్ముడు నీలో కదా నా హృదయంలో ఆ కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు, దాన్ని మనలో ఆయన వ్యాపింపజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన స్వరం మనం లోబడదామా, విందామా? ఆయన పని మనల్ని పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తూ ఉండగా ఆయన స్వరానికి తల ఉంచుతున్నామా? అవును ప్రభువా, నన్ను క్షమించండి, పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మ దేవుని పని నిన్ను పరిశుద్ధపరచుటకే, అపవిత్రాత్మ పని నిన్ను అపవిత్రపరచుటకే. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందామా? యేసయ్య రూపంలోనికి మార్చబడకు తీర్మానము చేసుకుందామా?
ప్రార్థనలో ఆయన సహాయం కోరుకుందామా? దైనిక జీవితంలో ప్రతిరోజు నేను ఒంటరిగా అనాథగా లేను, పరిశుద్ధాత్ముడు నాతో ఉండి నన్ను నడిపిస్తున్నాడు, పరమకు చేర్చు వరకు ఆయనే నాకు సంచకరువు, నాకు గ్యారంటీ, నాకు వారంటీ, నా యొక్క ఆదరణకర్త. ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఈ గొప్ప తీర్మానముతో మనము ఈ స్థలం విడిచి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుని నింపుదలతో, ఆయన స్వరముతో, ఆయన అభిషేకముతో, ఆయన ఆనందంతో ఈ స్థలం విడుద్దాం. అంతిమ దినమున ఆరని అగ్నిని కుమ్మరించుటకు నిశ్చయించితివా. అంతిమ దినమున ఆరని అగ్ని కుమ్మరించుటకు నిశ్చయించితివా. మాపై దిగిరావయ్యా, మమ్ము నడిపించయ్యా. మాపై దిగిరావయ్యా, మమ్ము నడిపించయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, యేసయ్యా నీకు ఎంతో స్తోత్రము. పరిశుద్ధ ఆత్మదేవా వందనాలయ్యా, స్తోత్రం నైనా. నీ వాక్యము తండ్రి మాతో మాట్లాడినారు ప్రభువా. వినయలుగా చెవి గ్రహించగలిగే మనసు మాకు దయచేస్తున్నారు దేవా. విన్న ప్రతి ఒక్కరూ ప్రభువా విని మంచి నీళ్ళు పట్టు విత్తనం వల్ల తండ్రి వాక్యానికి లోబడి వాక్యము నాటబడి ఉండగా తండ్రి ప్రభు మంచి నీళ్ళు పడి ఫలించి అభివృద్ధి పొందుటకయ్యా. వాక్యం విన్న అందరం ప్రభా నిత్య రాజ్యానికి వారసులుగా ఆగుటకు తండ్రి అనేకుల్ని ఇంకా నిత్య రాజ్యంలోనికి ప్రభా నడిపించే కృప మాకు దయచేయమని వేడుకొంచున్నామయ్యా. ప్రభా నీకెంతో స్తోత్రం. ఆత్మదేవుడు మాట్లాడుతుండగా వినగలిగే చెవి మాకు దయచేయండి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక అంటున్నారయ్యా. ఇంకా హృదయ కాఠిన్యంతో ఉన్న నిబిడలను జ్ఞాపకం చేసుకో. రక్షణ పొందకుండా వాయిదా వేసే వారిని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొంది పడిపోయి దిగజారిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కరుణించండి, కటాక్షించండి. నీకే స్తోత్రం చెల్లిస్తూ దీనదాసుని నిలబెట్టుకున్నారు. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కానుకలు మనము దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. క్వైర్ వారు పాట పాడుచుండగా